మన విదర్భతి ప్రీమియర్ లీగ్ ఈపీఎల్ సీజన్ 8 పార్ట్ 3 ఫైనల్ మ్యాచ్ కి అయితే వచ్చేసాం. వీడీపీ సూపర్ కింగ్స్ వీడీపీ ప్యాంథర్స్ ద ఫైనల్ మ్యాచ్. టాస్ వేయగానే వీడీపీ సూపర్ కింగ్స్ టాస్ గెలిచి బౌలింగ్ అయితే ఎంచుకున్నాయి. ఓకే మ్యాచ్ మొత్తం హోరాహోరీగా సాగింది, కానీ చివరి కప్ ఎవరి చేతుల్లోకి వెళ్ళిందో చూద్దాం. వీడీపీ సూపర్ కింగ్స్ వాళ్ళ బౌలింగ్ టెక్నిక్స్తో వికెట్స్ తీయడమే కాకుండా స్కోర్ని కూడా చాలా వరకు కంట్రోల్లో పెట్టారు. వీడీపీ ప్యాంథర్స్ 8 ఓవర్స్కి 31 రన్స్ విత్ లాస్ ఆఫ్ 9 వికెట్స్. ఈ స్కోర్ని ఏమాత్రం తక్కువ అంచనా వేయకుండా వీడీపీ సూపర్ కింగ్స్ వాళ్ళ ప్లానింగ్తో బ్యాటింగ్ అయితే దిగారు. వీళ్ళెంత ప్లానింగ్తో దిగారు అంతే ప్లానింగ్తో వీడీపీ ప్యాంథర్స్ కూడా ఏమాత్రం తగ్గకుండా బౌలింగ్ అయితే రెడీ అయిపోయారు. బౌలింగ్ వేసిన ఫస్ట్ ఓవర్ నుంచే మెయిన్ ప్లేయర్స్ మీద అయితే టార్గెట్ చేశారు. ఎంత మంచిగా బౌలింగ్ వేసినా సరే ఫీల్డింగ్ సరిగ్గా లేకపోతే మనం ఏం చేయలేం అంటారు కదా, అదే జరిగింది ఇక్కడ. కంటిన్యూస్గా 2 ఓవర్స్లో 3 క్యాచెస్ అయితే మిస్ చేశారు. దట్ ఈస్ ద మెయిన్ టర్నింగ్ పాయింట్ ఆఫ్ దిస్ మ్యాచ్. మీకు అర్థమైపోయి ఉంటుంది ఇంకా ఎవరు గెలిచారు. ఇంత తక్కువ స్కోర్ అయిన ఫీల్డింగ్ ఇంకొంచెం బెటర్గా ఉంటే ఈ మ్యాచ్ వేరేలా ఉండేది. ఇంకెన్ని ఛాన్సులు ఇచ్చిన తర్వాత మన వాళ్ళు ఊరుకుంటారా? చూడండి మీరే మన వీడీపీ సూపర్ కింగ్స్ బ్యాటింగ్. వచ్చిందే ఛాన్స్ అని చెప్పి వీళ్ళు వచ్చిన వాళ్ళనే వచ్చినట్టు పంపించేస్తున్నారు. సిక్స్ 3 ఓవర్లు ఉన్నాయి కదా ఇంకా. రాజాది గ్రేట్ అన్నట్టు రాజాగాడు వాడి స్టైల్లో 6th మ్యాచ్ అయితే ఫినిష్ చేశాడు. విదర్భతి ప్రీమియర్ లీగ్ ఈపీఎల్ సీజన్ 8 విన్నర్స్ వీడీపీ సూపర్ కింగ్స్. మ్యాచ్ కంప్లీటెడ్. Thanks for watching. Stay tuned and follow our channel Ravitej Explorer.